హైదరాబాద్ చెర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరిన ముంబై కానిస్టేబుల్ అక్కడి ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా, పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా మరికొంతమంది సిబ్బందిని పంపిన ముంబై బ్రాంచ్ డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలపై పోలీసుల ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ కేసు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని కెమికల్ ఫ్యాక్టరీల వివరాలపై ఆరా తీస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలపై ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు ఆర్ఓసీలో రిజిస్టర్ కాని సంస్థలు ఎన్ని ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా చెర్లపల్లి, జీడిమెట్ల, పాషమైలారం ప్రాంతాల్లో అనుమతులు లేని కంపెనీల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు వాగ్దేవి ల్యాబ్ కు చేరుకుని మరిన్ని ఆధారాలను సేకరించినట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రసన్న కుమార్. ఝాన్సీ, ఏదైతే చెర్లపల్లిలో జరిగినటువంటి డ్రగ్స్ కేసు అయితే పోలీసులు పట్టుకున్నారో అది దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ కేసుగా పోలీసులు అభివర్ణించడం జరిగింది. ముంబై నార్కోటిక్ బ్యూరో, అదేవిధంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు సంయుక్తంగా చేసినటువంటి ఒక ఆపరేషన్ లోపల హైదరాబాద్ చెర్లపల్లిలో నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ లోపల 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ ముడి పదార్థము, అదేవిధంగా ఏదైతే 5 కిలోల 790 గ్రాముల మెఫెడ్రిన్, అదేవిధంగా 950 కిలోల MDMA పౌడర్, 35,500 లీటర్ల రసాయన ద్రవ్యాలు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించినటువంటి 200 డ్రమ్ముల కెమికల్స్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ కేసు లోపల బంగ్లాదేశ్ మహిళ ఎవరైతే ముంబైలో డ్రగ్స్ అమ్ముతూ గత నెలలో పట్టుకున్నటువంటి పోలీసులు తనను ఒక పోలీస్ స్టైల్లో విచారించడంతో ఈ వాగ్దేవి కెమికల్స్, వాగ్దేవి ల్యాబొరేటరీస్ లోపల ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న వివరాలు పోలీసులకు అందివ్వడం జరిగింది. దీన్ని ఏదైతే తీగలాగితే డొంకంత కదిలినట్టు అయితే ఓలేటి శ్రీనివాస్ విజయ్ ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల నుంచి కూడా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే 12,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఏదైతే పోలీసులు పట్టుకున్నారో, మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కానివ్వండి, ఇక్కడ ఈగల్ టీం కానివ్వండి, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కూడా వారు ఇప్పుడే గుర్తించకపోవడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే పోలీసులు అయితే గత నెల రోజుల క్రితము ముంబై కొంచెం ఒక కానిస్టేబుల్ వచ్చేసి ఇక్కడ లోపలికి అనుమతించకపోవడంతో తను ఒక కూలీగా, దినసరి కూలీగా ఆ ల్యాబ్లోకి వెళ్ళి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. ప్రూఫ్లతో సహా అన్నీ సేకరించిన తర్వాత ఇంకొంతమందిని కానిస్టేబుల్ని అక్కడ డ్రైవర్లుగా, అదేవిధంగా దినసరి కూలీలుగా చేర్చిన తర్వాత ఆ పూర్తి పక్కా ఆధారాలతోటి వారు లైవ్లో పట్టుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ డ్రగ్స్ విషయం లోపల వీరు 3 రకాలుగా ఏదైతే తయారీ, సప్లై, అదేవిధంగా విక్రయం, ఈ 3 స్టేజ్ల లోపల కూడా డ్రగ్స్ అనేది జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ టెకీలకు, అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ స్టూడెంట్లకు ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు కూడా పోలీసుల విషయం తెలియంది. అయితే తెలంగాణ రాష్ట్రం లోపల ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే గతంలో కూడా ఈ శ్రీనివాస్ ఓలేటి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నప్పటికీ తన యొక్క అయితే పవర్ తోటి, డబ్బులతోటి తను బయటపడడం జరిగింది. అనేక రకాలుగా అందరినీ కూడా మేనేజ్ చేయడం జరిగింది అధికారులను. అయితే ఈ విషయం లోపల మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం లోపల అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ అనేటువంటి ఒక టీంని ఏర్పాటు చేశారో వారు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఝాన్సీ. రైట్ ప్రసన్న కుమార్, మరి ఈ విషయం చెప్పండి. మామూలుగా ఒక కూలీలాగా నెల రోజుల క్రితం అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పారు. మరి అక్కడ ఉన్న వారికి ఎలాంటి అనుమానం రాలేదా? అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడా అనే ఆరా తీయలేదంటారా వాళ్ళు? అయితే ఏదైతే కానిస్టేబుల్ అయితే దినసరి కూలీ, ఎందుకంటే ఎక్కువ లోకల్ వాళ్ళని ఎప్పుడు కూడా కంపెనీలో పెట్టుకోరు, బయట నుండి వచ్చిన వాళ్ళని, బీహారీలని లేదా మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళని. ఎందుకంటే లోకల్ వాళ్ళు అయితే కనుక ఈ వివరాలు బయట తెలుస్తాయని చెప్పేసి బయట నుండి వచ్చిన వాళ్ళని పెట్టుకొని జరుగుతూ ఉంటుంది. అయితే అదే రకంగా కానిస్టేబుల్ ఎవరైతే మొదటగా చేరాడో తను ఒక దినసరి కూలీగా చేరి నెల రోజుల పాటు లోపల స్టెప్ బై స్టెప్ తను ఆ మొత్తం వివరాలు లోపల ఏం జరుగుతుంది, ఏ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి తెలుసుకోవడం. అయితే బయట గేటుకు తాళం వేసి లోపల డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు కూడా చెప్పడం. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాత్రం ఏంటంటే రోజు అయితే డ్రగ్స్ వాటిని మండించడానికి
కట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం లోపల తీసుకెళ్లేవారు. రాత్రిపూట శబ్దాలు వచ్చాయని చెప్పి చుట్టుపక్కల వారు కూడా పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో డికాయ్ ఆపరేషన్ పోలీసులు చేపట్టారో ఇది ఒక సినిమా స్టైల్ లోపల ఇన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ను పట్టుకోవడము, ఆ డ్రగ్స్ని ముంబైకి తరలించడం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.